హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్చిత వ్లాగ్స్. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సో హైదరాబాద్లో అయితే ఇది లాస్ట్ వీక్ బోనాలు. సో ఆషాఢం అయిపోతుంది కాబట్టి లాస్ట్ వీక్ బోనాలు మేము మా ఇంటి దగ్గర చేసుకుంటామన్నమాట. సో నేను ఈ వీడియోలో మేము బోనాలు ఎందుకు చేసుకుంటామో, ఎలా చేసుకుంటామో అది ఫుల్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని గడపకి ముగ్గులు పెట్టేసి ముగ్గేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి బోనంకి రైస్ రెడీ చేశాను. సో రైస్ వచ్చేసి ఉడకపెట్టేటప్పుడు అందులో పసుపు ఇంకా ఆయిల్ వేసి ఉడకపెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ బోనానికి గుద్దియడం అంటారు అనమాట తెలంగాణలో. అంటే బోనంకి మంచిగా కుంకుమ పసుపు బొట్టు పెట్టుకోవడం. సో నేను తీసుకున్న ఈ బోనానికి ఫస్ట్ మొత్తం ఆయిల్ రుద్దుకున్నాను, అంటే పసుపు అవన్నీ అతుక్కోవాలని. తర్వాత పసుపు మొత్తం దాని చుట్టూ స్ప్రింక్లింగ్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత కుంకుమతో ఆయిల్ పెట్టుకుంటూ బొట్టు పెట్టుకుంటాను బోనంకి. ఇది ఏదైతే కుండ ఉందో నేను పసుపు పెడుతున్నానో ఈ కుండలో నేను అన్నం వేసుకుంటాను, నేను ప్రిపేర్ చేసింది. నెక్స్ట్ ఇంకోటి చిన్న చెంబు ఉంది కదా, అందులో పెరుగు ఇంకా బెల్లం వేస్తాం అనమాట. సో తోటకూర చేస్తామన్నమాట మేము. ఆ తోటకూర అన్నము ఈ కింద పెట్టిన బోనం గిన్నెలో వేసుకుంటాము. సో ఒక ఇస్తరాకు పెట్టుకొని అందులో కొంచెం బియ్యం వేసి ఈ బోనం గిన్నె పెట్టి దానిపైన ఇందులో రైస్ వేయాలి అన్నమాట. సో ఇది కింద ఉంటుంది. నెక్స్ట్ పైన చెంబులో పెరుగు ఇంకా బెల్లం వేసుకోవాలి. దానిపైన 2 కంచులు పెట్టుకొని, అంటే మట్టి పాత్రలు పెట్టుకొని అందులో ఒత్తేసి దీపం వెలిగించుకోవాలి. సో దీనికి నేను ఒకటే బోనం చేస్తున్నా కాబట్టి పక్కకి చెంబులో కొన్ని వాటర్ పెట్టి బొట్టు పెట్టాను. యూజువల్గా ఎప్పుడు చేసినా 2 బోనాలు చేయాలి అని అంటారనమాట. సో ఈ బోనంకి మేము ఇంట్లోనే దీపం ఆరతి అవన్నీ ఇచ్చేస్తాము. తర్వాత నేను టెంపుల్కి తీసుకెళ్ళేటప్పుడు ఒక చీర జాకెట్ అవన్నీ పెట్టాను అమ్మవారికి. సో అలా ఇంటి దగ్గర నేను మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారికి బోనం ఎక్కిచ్చేసాను. తర్వాత నేను మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాను. ఇక్కడ కూడా మా అమ్మ వాళ్ళు బోనం చేశారు. 2 బోనాలు, ఒకటి బయట ఒకటి మా ఇంట్లోనే ఉంటుందన్నమాట బాలమ్మ. సో ఇక్కడ కూడా మేము వెళ్ళాము, మొత్తం బోనం పెట్టేశాము. అండ్ మా ఇంట్లో మటన్, చికెన్, పూరి, వడ, తోటకూర, బగారా రైస్. సో నెక్స్ట్ వచ్చేసి బోనాల పండుగ ఎందుకు చేసుకుంటామో. సో 15th సెంచరీలో ప్లాగు అన్న వ్యాధితో తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలామంది మరణించారన్నమాట. సో ఆ వ్యాధి తొందరగా తగ్గిపోవాలని చెప్పేసి అమ్మవారికి ఇలా బోనం చేసి ఎక్కించడం వల్ల ప్లాగు తగ్గుతుంది, అంటే డిజీజ్ పోతుంది అని అందరూ నమ్ముతారన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.